ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. మళ్ళీ అందరూ పాతకాలం నాటి వస్తువులను ఇష్టపడుతూ ఉన్నారు. పాత ఇళ్ళు, కార్లు, డ్రెస్సులు, ఇలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలో నిజాన్ని ఆస్వాదిస్తున్నారు. పూర్వకాలం నాటి వస్తువులు ఎక్కడున్నా కొనుక్కోవడానికి కొందరు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. ఆన్లైన్ అలాంటి వస్తువుల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. పాతకాలం వస్తువులు కొనే కంపెనీలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు, కంపెనీలు పాతకాలం నాటి కరెన్సీ, నాణాలను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు. అలాంటి నోట్లు కొనడానికి లక్షల్లో ఖర్చులు పెడుతూ ఉంటారు. మీ దగ్గర కానీ పాత కరెన్సీ ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే. ప్రస్తుతం పాతకాలం నాటి ₹5 నోటు కోసం ఆన్లైన్లో సెర్చింగ్ జరుగుతోంది. ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ₹5 నోటుకు ఇప్పుడు చాలా డిమాండ్ అయితే ఉంది. ఒక్క నోటు 6 లక్షల వరకు అమ్ముడైపోతోందట. పాత నోట్లు, నాణాలు అమ్మడానికి చాలా ఆన్లైన్ సైట్లు కూడా ఉన్నాయి. కానీ ఆ సైట్లు నమ్మకమైనవా కాదా అని చెక్ చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ ₹5 నోటు మీద ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. దానిపై రైతు కూర్చుని పొలం దున్నుతున్నట్లు బొమ్మ ఉండాలి. ముఖ్యంగా నోటు ముందు 786 అనే సీరియల్ నెంబర్ ఉండాలి. 786 అనేది ముస్లింలకు పవిత్రమైన సంఖ్య. అందుకే ఈ నెంబర్ ఉన్న నోటుకు మంచి ధర పలుకుతోంది. ఈ నెంబర్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మీ దగ్గర ఇలాంటి నోటు ఉంటే 6 లక్షల వరకు అమ్మచ్చు. ఇక ఒక 5 నోటు 6 లక్షల వరకు వస్తుంది. మీ దగ్గర ఎన్ని నోట్లు ఉంటే అన్ని లక్షలు సంపాదించవచ్చు అన్నమాట. పాత నోట్లను ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటిని నమ్మి లక్షాధికారులుగా మారచ్చు. సులభంగా అమ్ముకోవచ్చు. అక్కడ సెల్లర్గా రిజిస్టర్ చేసుకోండి. మీ ₹5 నోటు ఫోటోను అప్లోడ్ చేయండి. మీ యాడ్ చూసి కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి మీరు చెప్పిన ధరకు వారు కొనే అవకాశం కూడా ఉంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి అమ్మకాలకు మద్దతు ఇవ్వదు. ఏదైనా మోసం జరిగితే అది అమ్మేవారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా నమ్మకంపై ఆధారపడిన వ్యాపారం మాత్రమే. ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నోట్లను కొనే కంపెనీల్లో చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి. ఇంటర్నెట్లో వచ్చే వార్తలు చూసి నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దు. ఇలాంటివన్నీ వీలైతే నేరుగా లావాదేవీలు నిర్వహించుకోవడం మంచిది. ఈమెయిల్, ఓటీపీ, పే ఫస్ట్ లాంటి మోసాల బారిన పడకండి. నమ్మకమైన సైట్లలోనే అమ్మండి. మీ ₹5 నోటుకు పైన చెప్పిన లక్షణాలు ఉంటే మంచి ధర ఉంటుంది. కానీ అమ్మే ముందు నమ్మకమైన సైట్లు, కొనుగోలుదారులు, నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఉన్న విలువను అంచనా వేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. మార్కెట్లో వాటి డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మీరు న్యూమిస్మాటిక్ ఎక్స్పర్ట్లను సంప్రదించవచ్చు. వీరు నాణాలు, నోట్లు, ఇటువంటి అరుదైన వస్తువుల విలువను అంచనా వేయడంలో నిపుణులు. అలాగే కొన్ని ప్రముఖ మ్యూజియంలు లేదా అరుదైన వస్తువుల ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని కూడా మీరు మీ కలెక్షన్కి మంచి గుర్తింపు తీసుకురావచ్చు. ఇదే మీ నోట్లకు మరింత విలువ తీసుకురావడమే కాకుండా సరైన కొనుగోలుదారులను కలవడానికి మార్గం కూడా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.